ఆయన ఓటమి అంటే ఏంటో తెలియని నాయకుడు. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా గెలుపు మాత్రం తనదే. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్పై ఎమ్మెల్యేగా విజయడంగా మోగించి ఏకంగా కూటమి సర్కార్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వైసీపీ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఆ గెలుపు మాత్రం తన వ్యక్తిగత ఖాతాలో పడిపోయిందట. దీంతో వైసీపీ పురుడు పోసుకున్న నాటి నుంచి ఆ నియోజకవర్గంలో గెలిచిందే లేదన్న టాక్ గట్టిగా నాటుకుపోయింది. దీంతో ఆ నియోజకవర్గం గెలుపు నాడి పట్టడానికి ఓ డాక్టర్ను రంగంలోకి దింపి సరికొత్త ప్రయోగానికి తెరతీసిందట వైసీపీ అధిష్టానం. ఇంతకీ ఆ వైద్యుడికి అద్దంకి గెలుపు నాడి దొరికిందా అనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయం. ఆ నియోజకవర్గం ఆది నుంచి టీడీపీకి కంచుకోట అని చెప్పొచ్చు. ప్రస్తుతం అక్కడి ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గొట్టిపాటి రవికుమార్ కొనసాగుతున్నారు. రవికుమార్ ఇక్కడ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో అద్దంకి నియోజకవర్గం రవికుమార్కు అడ్డాగా మారిపోయింది. నిజానికి రవికుమార్ది ఒకప్పుడు మార్టూరు నియోజకవర్గం. అయితే ఆ నియోజకవర్గం రద్దు కావడంతో ఆయన అద్దంకికి మకాం మార్చారు. మకాం మార్చటమే కాదు, అద్దంకిలో గట్టిపాగానే వేశారు. అందరితోనూ మమేకమై ప్రజాభిమానాన్ని పొంది ఓటమెరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 నుంచి 2024 వరకు ఓటమన్నదే ఎరగకుండా పార్టీతో సంబంధం లేకుండా 5 సార్లు విజయం సాధించిన అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన రవికుమార్ మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సోదరుడు గొట్టిపాటి నరసయ్యపై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై విజయ ఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరిన రవికుమార్ బలరాం కుమారుడు కరణం వెంకటేష్పై పోటీ చేసి విజయం సాధించారు. అనంతర పరిణామాల్లో ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ ఎక్కారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గరటయ్యపై విజయ దుందుభి మోగించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పానెం హనిమిరెడ్డిపై భారీ విజయం సాధించి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు కేవలం ఒక్కసారి 2014లో అద్దంకి నియోజకవర్గంలో జెండా ఎగురవేయగలిగింది. అయితే 2014లో గొట్టిపాటి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆ విజయం గొట్టిపాటి ఖాతాలోనే పడింది. కానీ వైసీపీ ఖాతాలో పడలేకపోయింది. దీంతో వైసీపీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి అద్దంకి నియోజకవర్గంలో సరైన అభ్యర్థి దొరకడం లేదట. ప్రతి ఎన్నికల సమయంలో వైసీపీ ఇక్కడ కొత్త వ్యక్తిని బరిలోకి దించి ప్రయోగం చేస్తూనే ఉంది. కానీ ఏ ఒక్క ప్రయోగం కూడా ఫలించలేదని చెప్పొచ్చు. దీంతో 2029లో ఎలాగైనా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోందట ఆ పార్టీ హైకమాండ్. ఇందులో భాగంగా అద్దంకిలో వైసీపీకి చికిత్స చేయటానికి ఓ డాక్టర్ను దింపింది ఆ పార్టీ అధిష్టానం. వైసీపీ వైద్య విభాగం నేతగా ఆ పార్టీ చీఫ్ జగన్ దగ్గర గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అద్దంకిలో తన సత్తా చూపిస్తానంటూ మాట ఇచ్చారట. ఇచ్చిన మాటకు కట్టుబడి డాక్టర్ గారు నియోజకవర్గంలో కాళ్లకు బలపం కట్టుకుని యాక్టివ్గా తిరుగుతున్నారట. అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలైతే ముమ్మరం చేశారట. అద్దంకికి మకాం మార్చిన డాక్టర్ అశోక్ కుమార్ ప్రతి విషయంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. కొంతమంది టీడీపీ నాయకులను సైతం తన వైపుకు తిప్పుకునేందుకు పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారట. అద్దంకి పట్టణంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలను వైసీపీలోకి మార్చి అధినేత జగన్ వద్ద మార్కులు కొట్టేశారట డాక్టర్ అశోక్. స్థానిక నేతలకు అందుబాటులో ఉంటూనే తన సత్తా చూపించే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అంతేకాకుండా మొంతా తుఫాన్ నేపథ్యంలోనూ తాను చేసిన ఓ సాయంతో అద్దంకి నియోజకవర్గంలో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్నారట. అధికారులు గుండ్లకమ్మలో చిక్కుకుపోతే వారిని కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని తాను ప్రజలకు దగ్గరగా ఉన్నానన్న సంకేతాలు పంపి సక్సెస్ అయ్యారట. ఎన్నో ఏళ్లుగా అద్దంకి నియోజకవర్గంలో పాతుకుపోయిన గొట్టిపాటిని ఎదిరించి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అనే బలమైన సంకేతాలు ఇచ్చారట. వీటితో పాటు వైసీపీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడుతూ భవిష్యత్తులో వచ్చేది మన ప్రభుత్వమేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారట. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, అప్పటి వరకు నిలకడగా పనిచేసి ప్రజలతో మమేకమై భరోసా కల్పిస్తే అద్దంకిలో సక్సెస్ కావటం పెద్ద కష్టం కాదని కొందరు పార్టీ నేతలు డాక్టర్ గారికి చెప్తున్నారట. అయితే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గానికి రావటానికి ముందు ఇక్కడ ముఠా కక్షలు, దాడులు, హత్యలతో ఫ్యాక్షన్ రాజకీయాలకు క్యారఫ్ అడ్రస్గా ఉండేది. రవికుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టారు. ముఠా రాజకీయాలను రూపుమాపారు. పైగా సౌమ్యుడు అనే పేరు తెచ్చుకుని ఎదురులేని గెలుపును తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు గొట్టిపాటి. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంపైన గొట్టిపాటి గట్టి పట్టు సాధించారట.
ఇంతటి రాజకీయ వ్యూహాలు ఉన్న గొట్టిపాటిని ఎదుర్కొని రాజకీయం చేయడం అనేది కత్తిమీద సాము లాంటిది అన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మెండుగా వినిపిస్తోంది. అయితే డాక్టర్ అశోక్ కుమార్ మాత్రం తన రాజకీయ చికిత్స ప్రత్యేకమన్న ధీమాలో ఉన్నారట. ప్రతి రాజకీయ రోగానికి మందు ఉందని చెప్తూ గొట్టిపాటికి చెక్ పెట్టి ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేయటమే తన లక్ష్యం అంటున్నారట. ఇంతలా జగన్ మనసు దోచుకున్న డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అద్దంకి వైసీపీకి ఎటువంటి చికిత్స అందించి ఆక్సిజన్ ఇస్తారో చూడాలి మరి.